హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 54,896 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు ఆల్రెడీ నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఇంటర్ బేస్లో రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లో మళ్ళీ మీకు చెప్పడం జరిగింది, మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది, వెళ్ళి మన రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదే లెవెల్కి మన రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం కూడా జరిగింది. సో అదేవిధంగా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒక వారం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, ఈ క్యాప్చురేషన్ అంటే ఈ కామన్ గ్యాప్ని క్యాప్చురేషన్ చేసుకోవాల్సింది ఒక వాలటిలిటీతో చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. అడ్వాన్స్ లెవెల్స్ పాయింట్ కూడా మీకు చెప్పడం అనమాట. అదే బేసిక్ మీద చూసుకుని వాలటిలిటీ బేస్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్తాను, అప్ అండ్ డౌన్ అయితే రావడం జరిగింది. అది వాలటిలిటీ, పర్ఫెక్ట్ వాలటిలిటీతో మార్కెట్ ఇప్పటివరకు అయితే ప్రజెంట్ ఆగి ఉందన్నమాట. సో ఈ ఇంత వాలటిలిటీ, పర్ఫెక్ట్ వాలటిలిటీ కంపల్సరీ కావాల్సిన అవసరం బ్యాంక్ నిఫ్టీకి అంతేనా అవసరం ఇండెక్స్లో. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి 53,000 లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవుద్ది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం నా టార్గెట్ 60,000 అబోవ్ అనమాట నా టార్గెట్. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ బేస్ మనకి ఇంట్రాడే బేసిక్లో మనకి ఈ సెల్లింగ్ ప్రెజర్ను ఇక్కడ వాల్యూమ్ని మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేసుకుని నా ఎక్స్పెక్టేషన్స్ పర్ఫెక్ట్గా అయితే మార్కెట్ మ్యాచ్ చేయడం జరిగింది. ఆ పర్ఫెక్షన్స్తో మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేసుకుని డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. ఇంకా కొద్ది డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉంది, రావాలి కూడా. ఎందుకంటే నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని కంపల్సరీ ఫిల్ చేసుకోవాలి. కామన్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మన వాల్యూమ్ బేస్ మీద చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ కామన్గా నార్మల్గా ఉంది కాబట్టి మన నార్మల్ బేస్ మీద చూసుకుంటే కామన్ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి సో ఆ వాల్యూమ్ బేస్ చేసుకుంటే మనకు కంపేరింగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ కామన్ గ్యాప్ని మనకు 60 నుంచి 70% క్యాప్చురేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చి 55% క్యాప్చురేషన్ చేసింది. ఇంకా 10 నుంచి 15% వరకు మాత్రం క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్యాప్చురేషన్ మాత్రం విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ కావాలి. అంటే డౌన్ సైడ్కి అయితే పర్ఫెక్ట్ వాల్యూతో వస్తుంది, కానీ బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా మనకి అడ్వాన్స్ లెవెల్స్లో ఒక వాల్యూమ్ కావాలన్నమాట. ఆ వాల్యూమ్ నాకు తెలుసుండి 2 or 3 డేస్లో అయితే ఎక్స్పెక్టేషన్ అయితే నేను చేస్తున్నాను. వాల్యూమ్ కూడా కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఇంకా అక్కడి నుంచి మనకి 53,000 లెవెల్ నుంచి మాత్రం ఒక బాంబు పేలినట్టే వెళ్తుంది అనమాట. మార్కెట్ బయింగ్ వైపుకి అప్సైడ్ మూమెంట్ తీసుకువెళ్తారు. ఒకవేళ అలా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే ప్రక్రియలో ఒకవేళ 53,000 నుంచి మార్కెట్ ఒకవేళ నా అంచనా ప్రకారం 53,000 నుంచి ఒక వాల్యూమ్ సరిపోకపోతే వాల్యూమ్ అక్కడ క్రియేట్ చేసుకోకపోతే కొద్ది డౌన్ సైడ్ తీసుకొచ్చి మార్కెట్ని ఒక బౌన్స్ బ్యాక్ చేస్తామన్నమాట. అక్కడి నుంచి మాత్రం మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మనకి ట్రెండింగ్ మార్కెట్ దొరికే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే బేసిస్ మనం చూసుకుంటే మాత్రం మనకి 55,200 అంటే మన రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్కి అయితే క్రియేట్ చేస్తుంది. రేపు కూడా ఈ లెవెల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది నా అంచనా ప్రకారం. ఒకవేళ ఎక్కడి నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి అగైన్ మళ్ళీ మార్కెట్ ఒకసారి రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుని ఒక డౌన్ఫాల్కి వస్తుంది. ఫైనల్గా ఈ లెవెల్ని మనకి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ కావాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మన 53,000 దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ కాకపోయినా సరే మన వాలటిలిటీ మనకు మార్కెట్ డౌన్ఫాల్ కావాలి కాబట్టి ఈ డైరెక్షన్లో మార్కెట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అలాగ వచ్చినా సరే మరీ మంచిదే, అలాగ వచ్చినా నో ప్రాబ్లం అంట. మనకి వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అండ్ ట్రెండింగ్ మార్కెట్ని క్యాప్చురేషన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మన డౌన్ సైడ్ చూసుకుంటే మన సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి నా టార్గెట్ 54,000 దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ 53,800, థర్డ్ 53,600, థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఒకవేళ అప్సైడ్ మూమెంట్ ఇక్కడి నుంచి అప్సైడ్ మూమెంట్ అయితే రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ బ్రేక్ కాదు, ఒకవేళ బ్రేక్ అయ్యే అవకాశం న్యూస్ వల్ల వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ 55,500, తర్వాత సెకండ్ టార్గెట్ 56,000 దగ్గర నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు బ్రేక్ అవ్వదు. ఒకవేళ బ్రేక్ అవుతే మాత్రం డైరెక్ట్ మనకి 56,000 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్గా మనం క్యాప్చురేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే రకంగా ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. వెయిట్ అండ్ వచ్చి ఏదో మన లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన బట్టి మన ట్రెండింగ్ అయితే ఇంట్రాడే బేస్లో వాలటిలిటీ కాకుండా కొంచెం మూమెంట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంట్రాడే బేస్లో మన లెవెల్స్ బ్రేక్ అయితే ఒక లెవెల్స్ బ్రేక్ కాకపోతే ఉంటే మాత్రం డెఫినెట్గా రేపు కూడా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ కన్నా యొక్క వ్యూ అయితే రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,123 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీకి ఆల్రెడీ మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను, మీరు రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. కానీ నిఫ్టీ కొన్ని మన బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది. స్ట్రాంగ్ అవ్వలేదు ఫ్రెండ్స్, స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది విత్ వాల్యూమ్ ప్రకారం. ఓకేనా, సో ఆ ఇంకొక వాల్యూమ్ వస్తే స్ట్రాంగ్నెస్ ఉంది. కానీ దాని ప్రకారం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మన నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్ క్యాప్చరేషన్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఫార్ వాల్టేట్ క్రియేట్ చేసుకుని వాల్టేట్ క్యాప్చరేషన్ చేసుకుంటే నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒకవేళ స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది కాబట్టి అంటే ఉందంటే కాదు, వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్ అయితే మాత్రం ఒక స్పైక్ మూమెంటంతో మార్కెట్ దీన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీలా కాకుండా మన నిఫ్టీ మనం ఏం చేస్తుంది అంటే ఒక స్పైక్ మూమెంట్లో క్యాప్చర్ చేసుకుని అంటే సడన్గా మూమెంట్ డౌన్ఫాల్ అయిపోయి మరి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది అనమాట. స్పైక్ మూమెంట్ ఉంటుంది, దాన్ని అలా కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ వాల్యూమ్ను ట్రై చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ మార్కెట్లో స్పైక్ మూమెంట్లో ఇండెక్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, అడ్జస్ట్మెంట్కి మనకి డౌన్ సైడ్గా వచ్చేసి వెళ్ళిపోతుంటారు. మన స్పైక్ మూమెంట్ అంటారు. అలా వచ్చినప్పుడు కొద్దిగా అంటే స్పీడ్ 4.8x ఆ స్పీడ్ ఎక్స్తో వాల్టైల్తో మనకి స్పైక్ వస్తే మాత్రం మన స్టాప్ లాస్లు పనిచేయు. ఒకవేళ స్టాప్ లాస్ మనం డౌన్ ఫైల్ పెట్టుకున్న స్టాప్ లాస్ పనిచేయదు. ఒకవేళ మనకి ఆర్డర్ ప్లేస్ చేసిన ఆర్డర్ కూడా మనకు అవ్వదన్నమాట. ఓకేనా, సో మార్కెట్ కొద్దిగా 4.2 బిలో స్పీడ్గా మనకి వాల్టైల్తో వస్తే మాత్రం చాలా మంచిది. సో అలా వచ్చే మాత్రం డెఫినెట్గా మనకి నిఫ్టీలో మాత్రం మనకి మళ్ళీ మూమెంటం మనకి జనరేట్ అవుద్ది. ఒకవేళ మూమెంటం జనరేట్ అయితే మాత్రం అంటే ఇక్కడ కామన్ గ్యాప్ ఉంటుంది. ఈ కామన్ గ్యాప్ను కూడా మనం ఎప్పటి నుంచో ఫిల్ చేసుకునే అవసరం ఉంది అనమాట. ఈ కామన్ గ్యాప్, సో ఈ కామన్ గ్యాప్ను ఫిల్ చేసుకునే వెంటనే మార్కెట్ మళ్ళీ ఒకసారి అప్సైడ్ మూమెంటం మనకి చేసుకుని అవుతుంది. అయితే దానికన్నా ముందు మనకి రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను, సపోర్ట్ లెవెల్ కూడా చెప్పాను నిఫ్టీకి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా రోజుల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను. ఈ రెసిస్టెంట్ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసి ఇది 2 డేస్ని మనం చూసుకుంటే ఈ 2 డేస్ యొక్క వాల్యూమ్ మనకి ఇక్కడ వాల్యూమ్ను అలాగే ట్రేడింగ్ సెషన్ ఒకసారి చూసుకుంటే మాత్రం డెఫినెట్గా కొద్దిగా వాల్యూమ్ని సమకూర్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ కంప్లీట్గా అవ్వలేదు. డెఫినెట్గా ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మాత్రం డెఫినెట్గా మనకి 23,200 నుంచి 23,000 వరకు మనకి మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే రావాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 24,200 నుంచి మనకి చూడండి ఇక్కడ ఈ లెవెల్ని ఒక రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ చేసుకుంది. ఓకేనా, సో రేపు కూడా ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే ఈ లెవెల్ని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. మార్నింగ్ సెక్షన్లోనే జరుగుతుంది, మార్నింగ్ సెక్షన్లో జరగాల. ఒకవేళ రేపు కూడా ఈ లెవెల్ని సెల్లింగ్ ప్రెజర్గా వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా లెవెల్ని బ్రేక్ చేయొచ్చు, లేదంటే మామూలుగా నా వాల్యూమ్ ప్రకారమైన ఇది బ్రేక్ చేయొచ్చు, లేదంటే ఇంటర్డే బేసిక్లో ప్యాటర్న్ ద్వారా కానీ లెవెల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. అలా వస్తే మాత్రం డెఫినెట్గా ఆ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మన టార్గెట్ 1 or 2 డేస్లో ఈ లెవెల్ని మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఒకవేళ ఆ లెవెల్ నేను చెప్పిన లెవెల్కి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోయి డౌన్ సైడ్కి వస్తే మాత్రం నా టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే మాత్రం 24,000 దగ్గర అయితే నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 23,800 దగ్గర సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మేబీ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ అప్సైడ్ మూమెంట్ ఈ రెసిస్టెంట్ ఉంది, ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ 24,500 టార్గెట్, తర్వాత 24,700, 24,800 అయితే నా టార్గెట్ అయితే ఇంటర్డే బేస్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఓకేనా, ఒకవేళ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం అదే కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. డెఫినెట్గా మనకి మార్కెట్ ఒకవేళ మూమెంటం వచ్చి మనకి ఒకవేళ అప్సైడ్ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళినా సరే తర్వాత అయినా సరే మార్కెట్ డెఫినెట్గా డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తీరకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.